వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ గెలుపుతో దద్దరిల్లిన స్టేడియం. కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించిన మందమర్రి పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం. ఇక వివరాల్లోకి వెళ్తే, హుస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో డ్రైనేజీ నుండి బట్లు ఎత్తుతూ గుండెల అవిసేలా రోధించిన మహిళా రైతు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కాళ్లు మొక్కి వేడుకున్న మహిళా రైతు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు పెద్దబాగు నుంచి ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లు జేసీబీని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మల్వియా సీజ్ చేశారు. मंदी वाले नो सर नो కల్లూరు అర్బన్ 32వ వార్డులోని శ్రీ అశ్వర్థ నారాయణ సాయిబాబా మందిరంలో సకల దీక్షదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త మల్లారెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి.
కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి గారు అన్నా క్యాంటీన్లో భోజనం రుచి నాణ్యత ప్రమాణాల గురించి ఆరా తీసిన జిల్లా కలెక్టర్. సరిపోయినంత ఉంచండి, ఎక్కడ సరిపోలేదు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇతర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you. హన్మకొండ జిల్లా సమ్మయ్య నగర్లో వరద బాధితులతో కలిసి నాలాను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి. వదిలిపెట్టి వెహికల్ పెట్టుకోమని వదిలిపెట్టి మీరు పోండి, మీరు కారణమే తీసుకోండి కారణమే తీసుకొని పోండి. వచ్చిందే కవరేజ్ కోసం ఎందుకు ఆడటం కాదు మొత్తం వదిలిపెట్టి కాదు వెహికల్ వదిలిపెట్టుకోండి, ఇక్కడే ఆగిపోతుంది. ఆయన నా దగ్గర నుంచి అలా చూడ అక్కడ దిగి చూసుకోండి, ఈ కెమెరా ఆడుండదు ఆ కెమెరా ఉరికితే ఏమవుతుంది ఇతను వస్తాయా చెప్తాను ఎంత మంచిగా వస్తుంది వ్యూ అది. కర్నూలు జిల్లా నగరంలో దిన్నె దేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోని మెగా జాబ్ మేళా ఘనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, శ్రీ సాయి కృష్ణ కాలేజ్ అధినేతలు గోవర్ధన్ రెడ్డి, రోసిరెడ్డి, ఎంప్లాయ్మెంట్ జిల్లా అధికారి దీప్తి, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆనంద్ రాజ్ కుమార్ ప్రారంభించారు.
తెలియజేశారు. గత 5 సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు జాబు మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 14 కంపెనీలు 750 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకు విచ్చేసిన మన ముఖ్య అతిథి మాన్యం ఎమ్మెల్యే బాబు చంద్రారెడ్డి, అలాగే ఇంటర్వ్యూ విచ్చేసిన చెప్పాలిద్దామా. సో మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాటికి అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. రిలాక్స్గా మీరు జనరల్గా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడచ్చు. సో అంటే 1 or 2 more than 2 ఏదైనా ఉంటే మీకు కాకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఇంత పెద్ద జాబ్ మేళాను మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో మీకు ఇది జాబ్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మీ రైట్. తర్వాత నా శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకుడు ఫౌండర్ శ్రీ పి గోవర్ధన్ రెడ్డి సార్ గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా చేసిన పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ చంద్రారెడ్డి అక్క గారికి స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు శ్రీకృష్ణ డిగ్రీ కాలేజ్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి 3 monthsకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల అధికారంలోకి వస్తే ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాము, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఎంతోమంది చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి సీఎం గారు అయితేనేమి, అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితేనేమి అహర్నిశలు విదేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, అలాగే చదువుకున్న యువకులకు పరిశ్రమలు తీసుకొని రావడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలుసు 24 గంటలు పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా యువతకు అందించాలి, అంతేకాకుండా రాష్ట్రాన్ని ఏపీని అగ్రస్థానంలో ఉంచాలి అన్న ఉద్దేశంతోనే పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలోని భాగంగానే మీకు మొన్ననే చూశారు, గూగుల్ మన వైజాగ్ రావడం ఎంతో హర్షించదగ్గ విషయము. గతంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దానివల్ల ఈరోజు తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది, మైక్రోసాఫ్ట్ లాంటి అంత పెద్ద పరిశ్రమలే తెలంగాణకు వచ్చినప్పుడు, హైదరాబాద్కు వచ్చినప్పుడు మనం కూడా ఎందుకు పోకూడదు అని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం జరిగింది. అదే దిశలోనే ఇప్పుడు కూడా ఈ గూగుల్ కూడా రావడం అనేది చాలా పెద్ద విషయము. ప్రపంచ దేశాలన్నీ దీనికోసం పోటీ పడినాయి. అటువంటిది మనకి ఏపీకి రావడం అంటే ఆషామాషి విషయం కాదు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి వెనుక ఉన్న పట్టుదల, కృషి, అనుభవము ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిలో ఈ పరిశ్రమ రావడంతో, ఈ గూగుల్ రావడంతో ఎన్నో మంది ఎక్కువ పరిశ్రమలు దీన్ని అనుబంధంగా రావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చి, అంతేకాకుండా మా ఓర్వకల్లు మండలాల్లో ఈ 15 నెలల్లోనే డ్రోన్ హబ్ అయితేనేమి, అలాగే సెమీ కండక్టర్ అయితేనేమి, రిలయన్స్ బేవరేజెస్ అయితేనేమి, సివిక్ అయితేనేమి, అగస్తా ఇండస్ట్రీస్ అయితేనేమి ఇవన్నీ వచ్చాయి. ఇంకా ఎన్నో పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా ఓర్వకల్లు వైపు చూస్తూ ఉన్నారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మన కర్నూలు డిస్ట్రిక్ట్ పర్యటన ఓర్వకల్లుకు వచ్చినప్పుడు కూడా డ్రోన్ భారతదేశానికే తలమానికంగా డ్రోన్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏపీ పరిశ్రమ రంగంలో అగ్రగామిగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళంతా కూడా మంచి
ఇక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడే కర్నూలులోనే నంద్యాలలో కాకుండా ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను పెంచుకోవాలని తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంగెం మండలం గవిచెర్ల గ్రామంలో బుధవారం ఉదయం నుండి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటను మరియు ఆరబెట్టిన మొక్కజొన్న పంటలను, పాడైపోయిన పత్తి పంటలను పరిశీలిస్తున్న ఏఈఓ సాగర్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ దొనికెల రమ శ్రీనివాస్ గ్రామ రైతులతో కలిసి పంటలను పరిశీలించడం జరిగింది. నీట మునిగిన పంటలన్నింటినీ కూడా పరిశీలించి ప్రతి ఎకరం కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఆరుగాలం పండించిన పంట నీట మునగడంతో రైతుల బాధ అగమ్య గోచరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నష్టపోయిన రైతుల అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గవిచెర్ల గ్రామ రైతుల తరపున విన్నవించడం జరుగుతుందని అన్నారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్, షాకింగ్ విజువల్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం. వరంగల్ జిల్లాను ముంచెత్తిన భారీ వరదలు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీకి తీవ్ర అవమానం జరిగింది. గురువారం కాకినాడ కుంభాభిషేకం బీచ్ వద్ద మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందించేందుకు ఎమ్మెల్యే కొండబాబు, అధికారులు, నాయకులు వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరైన పద్మశ్రీని మాత్రం వేదికపైకి పిలవలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరి ఆదేశాలు పాటిస్తున్నారు, ప్రోటోకాల్ ఏమైందని అధికారులపై ఆమె ఆగ్రహించారు.
ప్యాట్లో లీటర్లు పిలిచేశారు. ఉండండి, ప్యాట్లో లీటర్లు పిలిచేశారు, 7 లీటర్లు పిలిచేశారు. ఇక్కడ ఉన్న జనాలు అందరినీ పిలిచేశారు. లాస్ట్ లో పెద్దవాడితే దాని అర్థం ఏంటి అంటే నేను వెళ్ళిపోతున్నాను తెలుసుకొని మీరు పిలిచారు. 4 రోజుల పాటు మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి తుఫాను కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ సముద్ర తీర మత్స్యకారులకు ఎవరికి కూడా ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అది ఏమండి అందరి చరిత్ర నాకు తెలుసు, అందరి చరిత్ర వారి యొక్క బాగోగులే అందు గురించి వచ్చాను. ఆయన నిరంతరం ప్రజల ధ్యేయం అయినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు పొడవాడు పడవరావు ఈ కాకినాడ నగరానికి బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధన కొరకై బీసీ విద్యార్థి దీక్షకు సంబంధించిన పోస్టర్లను హైదరాబాద్ విద్యానగర్లో గల బీసీ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూకల మధు యాదవ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చెప్తున్న బిల్లు రెడీ అయినాయి. 11 తారీఖు అపాయింట్మెంట్ వస్తుంది. పోలింగ్ అయిపోయినా పంపిస్తారు. కేసీఆర్ గారేమో లాండ్రీ షాప్లకు మన హెయిర్ కటింగ్స్ ఫ్రీ చేసేసి బిల్స్ రెడీ చేసి పెట్టింది. 11 తారీఖు దాకా అవుతాడు. 12 తారీఖు నుంచి వస్తుంది. అందరికి చెప్పాలి, చూసుకోవాలి, అందరికి చెప్పాలి, శివ అందరికి చెప్పాలి. 3 నంబర్ అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే 42% రిజర్వేషన్ సాధనకై నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు బీసీ విద్యార్థి దీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో మరి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బీసీ విద్యార్థి దీక్షలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని విద్యానగర్ లో గల మరి బీసీ బాలుర హాస్టల్కి వచ్చి మరి విద్యార్థులతో మరి మాట్లాడి వారితో భోజనం చేసి మరి దీక్షకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులకు 42% రిజర్వేషన్ వస్తే మరి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఏ విధంగా మనకు మరి లభిస్తాయనే విషయం కూడా మరి విద్యార్థులకు చెప్పడం జరిగింది. మరి విద్యార్థులతో మరి యొక్క 42% రిజర్వేషన్ల కోసమే మేము చేస్తున్నటువంటి విద్యార్థి దీక్షకు సంబంధించినటువంటి మరి కార్యక్రమానికి మీరు కూడా రావాలని చెప్పేసి కూడా మరి తెలపడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి 42% రిజర్వేషన్లు బీసీలకు కనుక ఇవ్వకపోతే ఇదే విద్యార్థులు మేమందరం కలిసి మరి రోడ్లెక్కి మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే విద్యార్థులు మరి ఉద్యమం చేశారో అదే విధంగా రేపటి రోజున 42% రిజర్వేషన్ కనుక మాకు రాకుంటే మరి ఎవరైతే అడ్డుకుంటున్నారో మరి వారొక్క ఇళ్లను ముట్టడి చేసి ఇదే విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాము.
మరి 42% రిజర్వేషన్ సాధన కొరకై ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసే విద్యార్థి దిశకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు, సంపన్న కులాలు, మరి మద్దతుదారులు ప్రతి ఒక్కరు కూడా వీచేసి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. నాతో పాటు ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి మరి బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూకల మధు గారికి మరి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులకు, విద్యార్థులకి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.